మరణం అనే ఒక విషయం అలవాటైపోయిన విషయం. అది మన ఇంటి వరకు మన వరకు వస్తే కానీ మనం ఆలోచించిన విషయం. కానీ ఎందుకో ఆ పదం అన్నా, అది ముఖ్యంగా రాత్రులు వినాలన్నా మనపై. ఒక తల్లి మాట్లాడుతున్న కొడుకుతో, ఆ తల్లికి ఆ కుమారుడు చెబుతున్నాడు ఎలా అని, అమ్మా వెళ్తున్నానమ్మా అన్నాడు. ఏయ్ వెళ్తున్నానేంట్రా, వెళ్ళొస్తున్నాను అన్నాడు. మాటల్లో కూడా ఆ అర్థం వచ్చేలా ఈ సమాజం ఇష్టపడుతుంది. మన ఇంట్లో మన ప్రియులు ఎవరు చనిపోయినా మన ఫీలింగ్ అని చెప్పండి, ఒక్కసారి బతికితే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారనే విషయం ఆ బిడ్డలకు అర్థమైతే ఆ బిడ్డల మనసు ఏంటో తెలుసా, మా అమ్మ నాన్న బతికితే బాగుండు అనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, బతికితే బాగుండు, బతికితే బాగుండు, బతికితే బాగుండు అన్న ప్రశ్న, ఆశ రివర్స్ అడుగుతున్నాను, ఎందుకు బతకూడదు? బతికితే బాగుండేటి, బతికితే బాగుంటుందిగా, బతకాలిగా. చూస్తుండగా అమ్మా నాన్న వయసు అయిపోతుంటుంది, వాళ్ళని చూస్తుంటే అర్థం అవుద్ది ఇంక కొన్ని సంవత్సరాలు వీళ్ళు మనకు దూరం అయిపోతారని. మన మైండ్లో తిరిగే వాళ్ళకి చెప్పం కానీ, ఇంకా కొంతకాలం మా అమ్మ నాన్న మాతో ఉంటే బాగుండండి. మనకు చూస్తుండగా మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే అర్థమైపోతుంది ఆ మెడికల్ రిపోర్ట్లు చూసినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ఉండరని. ఇప్పుడు మన మైండ్లో మన మదిలో మనకు తిరిగేది, కొన్ని రోజులు మాతో ఉంటే బాగుంది, వ్యాధి తగ్గిపోతే బాగుంది అనిపిస్తుంది. ఈరోజు పోట్లాడుకునే మనం ఒకరోజు అవతలోడు చచ్చిపోతాడు. ఆ రోజు మన మైండ్లో తిరిగేదండి, చెప్పినాడు నాతో ఇలా గొడవాడేవాడండి, ఈరోజు అది లేడండి. ఆ రోజు కోపాలు ఉండవు, ఆ రోజు మాటలు ఉండవు, ఆ రోజు ఏమీ ఉండవు, ఒక్క జ్ఞాపకాలు తప్ప. అప్పుడు అనిపిస్తుంది, మనిషి ఉన్నప్పుడు ఆ విలువ మనకు తెలియదు, మనిషి వెళ్ళిపోతాడు, ఆ రోజు మనకు అనిపిస్తుంది, అనవసరంగా ఆ రోజు గొడవలు పెట్టుకున్నాను. మరణం అనేది మనిషికి పాఠం నేర్పిస్తుంది, మరణం అనేది మనిషి నిశ్శబ్దంలో నిలబెడుతుంది. మరణం అనేది ఓయ్ నేను మింగేస్తానని చెప్తాను. ఈ యొక్క మరణం అనే ఈ బలాన్ని ఉపయోగించుకునే వాడిలో మొదటంచులో ఉన్నవాడు సాతానగాడు. మరణం వాడు ఆయుధం, మరణానికున్న బలం పాపం. ఇది ఒకదానికొకటి అవినాభావ సంబంధం. బతికితే బాగుందన్న ఆశ ఇది బయటికి ఒక్కసారి పెళ్ళిబెక్కి అది నెరవేరాలి అంటే దీన్ని తొంగలో దొక్కి ఆశ నెరవేర్చేది ఒకే ఒక్కడు, నజరేయుడైన యేసు. మత్తయి సువార్త 9:18 యేసుక్రీస్తు వారు తన శిష్యులకు, తన క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అంబాసిడర్స్, అపోస్టల్స్, వాళ్ళతో ఈ మాటలు చెప్పుచుండగా, వినుచున్న తన శిష్య గణాంగానికి ఈ మాటలు చెప్పుచుండగా ఒక అధికారి వచ్చాడు, ఒక ఆఫీసర్ వచ్చాడు, ఆ సొసైటీలో పేరెనికి కలిగిన అధికారి వచ్చాడు. వచ్చే ముందు చాలా విషయాలు ఫేస్ చేసి వచ్చాడు. హిస్టరీ ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగండి. దేనికి అధికారి, ఎక్కడ అధికారి? సునగోగు అధికారి. సునగోగుకి మరో అర్థం సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరం అంటే క్రైస్తవులమైన మనం అందరం కూడుకునేది క్రైస్తవ మందిరం. ఇజ్రాయెల్ జూయిస్ కూడుకునేది సమాజ మందిరం. ఈ సమాజ మందిరానికి పెద్దలు ఉంటారు, తాగరాలు, ఇప్పుడున్న పెద్దల్లాగా. ఆ సమాజ మందిరానికి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఉంటారు. ఇప్పుడున్న నోరెట్టుకు నరిచేసే రిటైర్మెంట్ పెద్దలు ఉండరు. అక్కడ పెద్దలకి ఫేమ్, నేమ్, గుడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని పెద్దలుగా పెడతారు. అలాంటి పెద్ద, ఆయన ఎంత పెద్ద తెలుసా? కూర్చోమంటే 1000 మంది కూర్చుంటారు, లేకమంటే 1000 మంది లెగిస్తారు. ఆయన చెప్పిందే శాసనంగా వింటారు. మత పెద్దలు ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో వారు చెప్పింది చేస్తారు. ఇలా సమాజ మందిరానికి అధికారులుగా పనిచేస్తున్న ఆయనకి ఒక గారాల పట్టి, గారాల కూతురు, గారాల తల్లి ఉంది, బంగారు తల్లి ఉంది. ఏమైందో అది ఏవేదో రికార్డ్స్లో లేదు, మెడికల్ రికార్డ్స్ లేవు ఇక్కడ. సంథింగ్ ఆ వ్యాధి మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లని చంపేయడానికి వచ్చింది.
ఆ పాప వయసు అప్పటికి ఎంత ఉంటుందంటే అక్షరాలు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల పిల్ల, ఉదార స్వభావం కలిగిన ఆ పెద్ద ఆయనకి చక్కటి బిడ్డ. ఆ బిడ్డను చూస్తే ఎందుకు మురిసిపోతుంటాడు ఆ పెద్ద ఆయన? ఆయనకి అధికారం ఉంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఎన్నున్నా ఆ బిడ్డను చూస్తే ఎక్కడో ఆశ. ఆయన నిలబడితే 1000 మంది నిలబడతారు, ఆయన కూర్చోమంటే 1000 మంది కూర్చుంటారు. కానీ ఈ బిడ్డ వాళ్ళ నాన్న కూర్చోమంటే ఈ పెద్ద ఆయన కూర్చుంటారు. ఎందుకో మరి తండ్రులకి చెప్పండి, ఆడపిల్లలకి కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది. పాలిచ్చి పెంచిన అమ్మకన్నా ఎందుకో ఫస్ట్ వర్డ్ వాళ్ళ నోటంట డాడీ అంటారు. ఆ తండ్రికి ఎందుకో కూతుర్లు బాగా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిపోయాడు. ఎంత కనెక్ట్ అయిపోయాడంటే అక్కడ తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, అయ్యో నా కూతురు చనిపోయేలా ఉంది. మతం ఏదైతే నమ్ముకున్నాడో ఆ మతం దగ్గరకు పోయాడు. మతం చేతులు ఎత్తేసింది. యోధా మతం ఆ కూతుర్ని బతికించలేదు. డాక్టర్లు తెలుసు ఆయన పేరు ఉంది కనుక ఆ డాక్టర్లు కూడా మా చేయి దాటిపోయింది, మేమేమీ చేయలేం. అక్కడ పరిగెట్టాడు, ఇక్కడ పరిగెట్టాడు, అనే దిక్కులను పరిగెట్టాడు. ఒక వార్త చెవులో పడేశారు ఎవరో, అయ్యా ఈ మరణం ఎవరో తీయలేరు. డాక్టర్లు కానీ, ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కానీ, ఈ మత పెద్దలు కానీ ఎవ్వరూ మీ కూతుర్ని బతికించలేరు. ఈ మరణ సంబంధమైన వ్యాధి పోవాలి అంటే మన దేశంలో సంచరిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. మన దేశంలోనే పుట్టాడు, మన సిటిజన్. ఎవరు? నజరేయుడైన యేసు. ఆయన దగ్గరికి మీరు వెళ్తే ఖచ్చితంగా మీ అమ్మాయి బతుకుతుంది. మరణానికి వెళ్ళక ముందే బతికేస్తుంది. వెళ్ళండి అనగానే ఉట్టిన పరిగెట్టాడు. అక్కడికి వచ్చాడు, ఆదర బెదర మాట్లాడుతుండగా దాసులు వెనక పరిగెట్టుకుని, అయ్యా 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 మీకు విషయం చెప్పాలి. ఏమైంది? ఇంకా బాధకుడి దగ్గరికి మీరు వెళ్ళరో కానీ ఒక విషయం మీకు చెప్తాం, మీ అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయింది. పెద్ద ఆయన మైండ్ అంతా ఒక్కసారి చెదిరిపోయింది. తన గౌరవం, తన పేరు, తన మతము, తన విశ్వాసం, తన సమాజం అందరూ, ఈ డబ్బు ఇవేమి గుర్తు రాలేదు. లవ్, తన బిడ్డ మీద ఉన్న ప్రేమ, తన బిడ్డ మీద ఉన్న ప్రేమ ఒక్కటే కనబడుతుంది. ఆ ప్రేమ అడుగుతుంది లోపల నుంచి, నా బిడ్డ బతకాలి, ఆశ నా కూతురు బతకాలి, దేవా నా కూతురు బతకాలి. ఇంకేం వెనక ముందు ఆలోచించలేదు. పెద్ద ఆయన అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఒక్కసారి ఆ యేసుక్రీస్తు ముందు సాష్టాంగ పడిపోయి మొక్కేసి, అయ్యా నీ కాలు పట్టుకుంటున్నాను, నా కూతురుని బతికించు. ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తే నా కూతురు బతికేస్తుంది. ఇంక నాకు ఆప్షన్ లేదు, నా దారులన్నీ మూసుకుపోయాయి, నాకే అవకాశం లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ మై లార్డ్, మా ఇంటికి రండి. ఆఫీసర్ని చూశాడు. యేసుక్రీస్తు వారు మురిసిపోయారు. బాధల్లో ఉన్న ఆయన చూసి ఆయన విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. వెరీ గుడ్ సార్, ఆఫీసర్ వస్తున్నా అన్నాడండి. తన ఫాలోవర్స్ని పెట్టుకున్నాడు, నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన రావడంతో ఒక మాట అడిగాడు, ఆఫీసర్ ఎల్లయ్య ఉన్నాడు, పొల్లయ్య ఉన్నాడు, ఎదిరింటున్నాడు, పక్కింటోడు ఉన్నాడు, ఆడున్నాడు, ఈడున్నాడు, ప్రతి ఒక్కడిని ఇంట్లో ఉన్నాడు, అందరికీ నీ ఇంట్లో స్థలం ఉంది, నాకేది స్థలం అని అడిగాడు. నన్ను ఇంపార్టెంట్గా పిలిచినప్పుడు నాకు స్థలం లేదు. నీకు వాదార్పు యాత్రలు ఎక్కువైపోయినాయి. అక్కర్లేని చుట్టం, అక్కర్లేని బంధువు, ముక్కు మోకం తెలియనోడు వచ్చేసాడు నీ ఇంటికాడ కూర్చుని తెగ ఏడిచేస్తున్నారు. యాయిరు ఇంటి ముందు కూర్చున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు? నీ ఇంటికి నా ఇంటికి జనం రారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన ఎమ్మెల్యేలం కాదు, ఎంపీలం కాదు, డబ్బున్న వాళ్ళం కాదు, కోట్ల రూపాయలు లేవు. ఇప్పటికిప్పుడు 4 చుట్టాలు మన ఇంటికి వస్తే వాళ్ళని ఎక్కడ పడుకోబెట్టాలన్న ప్లేస్ మనకు లేదు. మనకంత సీన్ లేదు. మన ఇంటికి ఎవడు వస్తాడు? మనకి ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తాడు, నువ్వు పిలిస్తే ఏమైనా వస్తారా? ఆఫీసర్ ఇలా రా, నేను మీ ఇంట్లోకి రావాలంటే ఇలా బయటికి పోవాలి, వేలుంటే నేను రాను, నేనుంటే వేలు ఉండకూడదు, కండిషన్స్ అప్లై అవుతాయి. ఏమంటా ఆఫీసర్? సరే ఎందుకు పంపించాలని క్రోషన్ అడక్క ముందు అక్కడ ఆ రికార్డ్ మనకుంది. వాళ్ళ అపహాస్యకులు, దేవుని కార్యాలు చూడడం రాదు వాళ్ళకి, దేవుని కార్యాలని మహిపరచడం రాదు వాళ్ళకి. ఆయన వచ్చి అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని. కానీ అన్నా నిద్ర అవుతుందా అంటే మీ ఉదయం నుంచి చూసిన తర్వాత ఒట్టిదేనా? నిద్ర అవుతుందంట. చూడండి ఆయన ఏమన్నా నిద్ర అవుతుందంట. ఎంత అటకారం చేశారో, ఎంత అపహాస్యం చేశారు. అందుకే ఈ అపహాస్కులను బయటికి పంపించాయి ఆయన.
ఆఫీసర్ నీ కూతురు బతకాలి. నీ ఇంటికి వచ్చిన మరణం, నీ ఇంటికి వచ్చిన వ్యాధి, నీ ఇంటికి వచ్చిన కష్టం, నీ ఇంటికి వచ్చిన దుఃఖం, నీ ఇంటికి వచ్చిన బాధ, నీ కూతురు బంగారు తల్లి మింగేసిన ఆ దరిద్రం బయటకు పోవాలి అంటే నేను లోపలికి రావాలి. నేను లోపలికి రావాలంటే ఈ దరిద్రులందరూ బయటకు పోవాలి. నిర్ణయించుకో. ఆఫీసర్కి మొహమాటలు లేకుండా యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆఫీసర్ వెంటనే తప్పకుండా ఆజ్ఞ పాటించాడు. ఒరే మీకు నమస్కారం, బయటికి పోండి అన్నాడు. నీకు వాదార్పు ఇవ్వాల్సినది ఈ మనుషులు కదా, ఎందుకంటే ఇది దొంగ వాదార్పు. నీకు వాదార్పు ఇవ్వాల్సిన సంగీతకారులు పిలిచావుగా, వాళ్ళు ఇవ్వకూడదు. నీకు సంగీతం వాదార్పు కాదు, మనుషులు వాదార్పు కాదు, చుట్టం కాదు, పట్టం కాదు, నీ స్వజనులు కాదు, నీ యూదులు ఎవరో కాదు. నీకు వాదార్పు అయినా, జీవమైన, ధైర్యమైన, ఈ మరణంలో నీకు ఆశ ఉంది, నీ కూతురు బతకాలని. ఆశ నెరవేరాలన్నా చెప్పు, నేనే చేయగలను. రా, బయటకు రా. వీళ్ళందరినీ బయటకు పంపించేశాడు. వెంటనే ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఆ చిన్నది లేచి, చేయి పట్టుకున్నట్టే లేచిపోయింది. కొన్ని వర్డ్స్ మరొక సందర్భాల్లో ఉంటాయి. చిన్నదానా లెమ్ము. ఆ చిన్నది లెగిసింది, వెంటనే చనిపోయిన ఆమె లెగిసింది. నెక్స్ట్ వర్డ్, ఈ సమాచారం దేశమంతటా వ్యాపించను. ఈ సమాచారం దేశమంతటా వ్యాపించను. ఈ పదం మీకు ఎప్పుడు బండ గుర్తుపెట్టుకోండి. ఆ సమకాలీన ప్రపంచం ఇలాంటి వింతలు చూసి పిచ్చిదైపోయింది. ఆ ప్రపంచం పిచ్చి ప్రపంచం అయిపోయింది. చనిపోయిన వాళ్ళు లేవడం ఏంటి? ఆయన వస్తే కుళ్ళిన శవాలు లేస్తాయి. ఆయన వస్తే చనిపోయిన బిడ్డలు లేచిపోతారు. ఆయన వస్తే ఇదిగో ఆయన జీవాధిపతి లేపేస్తాడు. ఆ ఇంటికి వచ్చిన దుఃఖాన్ని, ఆ ఇంటికి వచ్చిన మరణాన్ని, ఆ ఇంటికి వచ్చిన ఆ బంగారు తల్లికి వచ్చిన ఆ ఒంటరితనపు మరణాన్ని తీసేశాడు. ఆ తండ్రి ముఖంలో నవ్వులు నింపేశాడు. ఆ కూతురి దేహంలో జీవాన్ని నింపాడు. మళ్ళీ ఆ కూతురు బుడిబుడి నడకలతో ఆ ఇంటిని ఆనందంగా మార్చేశాడు. ఇది రికార్డ్ చేయబడిన కేసు, గుర్తుపెట్టు.